హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ వండబోతున్నాం. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే మష్రూమ్ని మంచిగా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా, అంటే మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లో వేసుకున్నాం. మష్రూమ్స్ అయిపోయిన తర్వాత 2 టమాటో 2 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఫస్ట్ మనమైతే టమాటా కట్ చేసుకుందాం. సేమ్ ఆనియన్స్ కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆనియన్స్తో పాటు చిన్న అల్లం వెల్లుల్లి ముక్క అండ్ తెల్లుల్లిపాయలు కొంచెం తీసుకుందాం. ప్లేట్లో పెట్టుకుందాం. మనకు కావాల్సినవి జీలకర్ర, తెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్, అదేదో చెక్క, ఆ చెక్క పేరు తెలియదు మాకు. అన్నీ మిక్సీలో వేసుకున్నాం. కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటా ఒక సైడ్ పెట్టుకున్నాం. తర్వాత కొంచెం యూజ్ ఉంటాను. ఇక మొదలు పెడదాం. ఫస్ట్ ఒక గిన్నెలో సరిపడినంత ఆయిల్ తీసుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కొంచెం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మంచిగా సఫల్ చేయండి. మంచిగా సఫల్ చేసిన తర్వాత ఇందాక మనం కొంచెం ఉంచుకున్న టమాటా ఆనియన్స్ అవి వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన వరకు సపోర్ట్ చేయండి. మనం ఇందాక మిక్సీ పెట్టిన పేస్ట్ని ఆనియన్ గోల్డ్ కలర్ అయిన తర్వాత అందులో వేసుకుందాం. అంటే మా వాడు వీడియో సరిగ్గా తీయలేదు, కానీ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అంటే అక్కడ వీడియో సరిగ్గా రాలేదు. అంటే అందరికీ కొత్త కాబట్టి కొంచెం అదంతా కలిపిన తర్వాత మనం మష్రూమ్ ముక్కలు వేసుకుందాం. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేయండి. చూడండి ఎలాగొచ్చిందో. ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుందని కొంచెంసేపు ఉంచు. మీరు మధ్యలోనే చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదా. ఒకవేళ చాలకపోతే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి. మాకైతే ఫైనల్గా ఇలా వచ్చింది.